సోదర దసరా విలేకరులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం పెన్ డౌన్ కార్యక్రమం స్టార్ట్ చేసి ఇవాళకి 6 రోజులు అయింది. ఈరోజు సాయంకాలానికి 6 రోజులు పూర్తవుతుంది. సోదర దసరా విలేకరులంతా కూడా నిబద్ధతతో మన 6 రోజుల పెన్ డౌన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించారు. మరి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెన్ డౌన్ కార్యక్రమం మనం ఎందుకు స్టార్ట్ చేసాం, ఒకసారి మనం ఎందుకు మొదలెట్టామో, మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో కూడా లేఖరులందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మనం మొదలెట్టినప్పుడు మన కార్యక్రమంలో 2 కార్యక్రమాలు పర్ఫెక్ట్గా తీసుకున్నాం. ఒకటి 396 జీవో రద్దు చేయాలి, దసరా విలేకరులకు లైసెన్సులు ఇవ్వాలి. ఆ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబడింది. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని ఛేదించాలి, కానీ పారిపోవడం అనేది కరెక్ట్ కాదు. సమస్యలు వచ్చినప్పుడు మనం ఛేదించాలి. మన చరిత్ర చెప్తోంది, సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి. మనం అందరం కరెక్ట్గా మనం అప్రోచ్ అవ్వలేకపోతే ఇబ్బంది పడతాం. సౌమ్యంగా చెప్తారు రిజిస్టార్లు, వాళ్ళు చెప్తే ఎందుకు వచ్చిన ప్రాణం ఉన్నాయా మానేయండి అని సౌమ్యంగా చెప్తే మనం ఎవరో వినలేదు. రెండోది దానం డబ్బుల రూపంలో కానీ భేదం రూపంలో కానీ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ అందరు సబ్ రిజిస్టార్లకి ఆర్ఓకి ఐజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మీరు రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఊరుకోము, మేము వాలంటీర్లను పెట్టి దసవాలు చేసుకుంటాం అని రకరకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి నా మీద ఎటువంటి ఒత్తిడి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఇవాళ సబ్ రిజిస్టార్ల మీద వచ్చిన ఒత్తిడి గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ మన మీద ఎంత ఒత్తిడి ఉంది. ఇవాళ మన దగ్గరికి వచ్చే కక్షిదారులు మనం ఎంత కష్టపడి ఆపుకుంటున్నాం అది అందరికీ తెలుసు. విపరీతమైన ఒత్తిడి ఉంది మనందరి మీద కూడా. ఎవరు ఫ్రీగా ఉన్నారు, ఖాళీగా కూర్చున్నారు, ఇక్కడ భోజనం చేసి పెడుతున్నారు అయితే నేను ఆశించట్లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఉంది. దసరా మనకు వచ్చే పార్టీలు మన మీద ఎప్పుడు చేస్తావా బాబు, ఏంటిది, ఎన్ని రోజులు చేస్తారు మీరు, మా దసరా ఎప్పుడు చేసుకోవాలి అనే ఒక ఆతృత వాళ్ళకు ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళని సమన్వయం చేయాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఎందుకంటే మన వ్యవస్థ కోసం మనం పాటుపడుతున్నాం. ఇవాళ చాలామంది లేఖల్లో ఇది ఒత్తిడికి లోనయ్యామండి, అదండి ఇది సార్, దండం చేసేయాలి సార్, అక్కడెక్కడో బేవండోల్లో పెట్టారు సార్, చింతలపూడిలో పెట్టారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఆ విషయాలు ఇప్పుడు కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ఒక సమ్మె చేస్తున్నామంటే ఆటుపోట్లు ఉంటాయి. ఈ సమస్యలన్నీ మేము గుర్తించాం, ఫస్ట్ నుంచే మా మైండ్లో ఉన్నాయి. ఎందుకంటే నా మీద వచ్చిన ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి, ఒక మాదిరి ఒత్తిడి కాదు. అటువంటి ఒత్తిడిని నేను తట్టుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ కుక్క తిప్పుకుని మళ్ళీ సీన్లోకి వచ్చేసాను. రావడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో మీకు అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ ఐజీ గారు ఆఫీసులో ఫోన్లు చేసి రిజిస్టార్ల మీద ఒత్తిడి చేస్తున్నారంటే ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో మీరు ఆలోచించండి. ఒక వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఆటుపోట్లు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి. ఐజీ గారి మీద కూడా 100కి 200% ఒత్తిడి ఉంది. ఆయన కూడా ఏం చేయాలో చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. మన సమస్య జీవన్మరణ సమస్య, వాళ్ళ సమస్య జీవన్మరణ సమస్య కాదు. 31వ తారీఖు జీతాలు వస్తాయి, సరి చేసినా చేయకపోయినా ఆ వ్యవస్థలో కొంత సెక్యూరిటీ ఉంది. మనకు సెక్యూరిటీ లేదు. మనం దస్తావేజు రాయకపోతే మనం చేయాల్సిన కార్యక్రమం లేదు. మనం దస్తావేజు రాసి తీరాల్సిందే. దస్తావేజు రాసి తీరాలంటే ఈ రిజిస్ట్రార్స్లు ఉండాలి. ఈ రిజిస్ట్రార్స్లు ఉంటేనే మనం ఉంటాం. రిజిస్టర్ ఆఫీసులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఒక దస్తావేజు గురించి మీరు ఆలోచించవద్దు, ఒక దస్తావేజు పోతుందని మీరు భయపడద్దు. ఇవాళ వాలంటీర్లను పెట్టి దస్తావేజు రాయించుకుంటామని చెప్తున్నారు. మరి వాలంటీర్లను పెట్టుకుంటే ఎన్ని దస్తావేజులు రాయగలుగుతారు? మరి ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే డ్రైవర్లు పిలుస్తారు, అప్పటికప్పుడు పిలిచి డ్రైవర్లతో బస్సులు నడిపించామంటారు. అది తాత్కాలికం. ఆ రోజు 2 బస్సులు 3 బస్సులు నడుస్తాయి, కానీ వ్యవస్థ నడవదు. ఇవాళ ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడితే మనని బెదిరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వాములే. ఇవాళ వాళ్ళు వ్యవస్థ పోవడానికి సిద్ధంగా లేరు. వ్యవస్థని కాపాడుకోవడానికి అనే బాధ్యతలో వాళ్ళు కూడా ఉన్నారు మనకి. మరి ఇదంతా ఒక వ్యవస్థ, ఒక చట్టం. ఈ చట్టంలో ఎవరు వెనక్కిపోయినా, ఎవరు నష్టపోయినా వ్యవస్థ కుప్పకూలుతుంది. వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే మనం కొద్దిగా నిబద్ధతతో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు 11 రోజులు పెన్ డౌన్ ప్రకటించిన రోజునే ఇది కష్ట నష్టాలు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, ప్రెజర్స్ వస్తాయి అని మాకు పూర్తిగా తెలుసు. ఇవాళ వరకు నేను ఇక్కడ ఉన్నాను. 6 రోజులు సమ్మె అయింది. 8వ రోజు సమ్మెకి మీకు అందరికీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు. నేను హౌస్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే స్టేషన్కి వెళ్ళొచ్చు, సబ్ జైలుకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు నాయకత్వం వహించే వాళ్ళకి వస్తాయి. నేను దాన్ని ఊహించే నేను ప్రయాణిస్తున్నాను. ఎందుకంటే నా మీద ఎటువంటి పరిస్థితుల్లో సోమవారం నాడు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. నేను సిద్ధంగా ఉన్నా.
అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, బెయిల్కి